చంపేసింది 21 కుక్కల్ని అని చెప్పేసి అంటున్నారు, నిజమా? చంపేసింది 21 కుక్కల్ని చంపేసింది, నిర్దాక్షిణ్యంగా చంపేసింది. ఆ కుక్కలకి అదేంటిది దాన్ని ఏవేవో పాపం ఆకలితో దానికి తిండి పెట్టని టైంలోనే మేము అందరం వాగాం దాన్ని తీసుకెళ్ళి బ్లూ క్రాస్ వాళ్ళకు ఎవరికైనా అప్పచెప్పండి అని. డాగ్ వెల్ఫేర్ యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా గొడవ చేశారు, బోల్డ్ అని కంప్లైంట్లు కూడా పెట్టారు. చాలా మంది ఆన్లైన్ లో కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. ఆ మూగ జీవాల్ని లైంగికంగా కూడా వేధించింది. అవి చెప్పుకు చావలేవు, వాటికి నోరు లేవు, అర్థమైందా? అట్లా అసలు సమాజానికి అసలు ఎట్లా చెప్పాలంటే అవసరం లేని ఒక మనిషి పుడితే సమాజంలో ఎలా ఉంటుందో దానికి నిలువెత్తు రూపం లావణ్య. దట్ ఈస్ వాట్. ఎంతగా ఎన్ని రోజులుగా ఎంతమందిని ఎంత ఇదిగా పీక్కు తింటుంది, అసలు వేధిస్తుంది అనే దాన్ని చాలా మందికి తెలియదు. బేసిక్గా చెప్పాలంటే ఆ పిల్లోడి మీద ప్రేమ ఉందని ఒక సైకో ఉంటారు చూసావా, సైకిక్ మెంటాలిటీతో ఒక్కసారిగా ఇప్పుడు నీ మీద ప్రేమ చూపిస్తుంది. ఒక 14 సంవత్సరాలు ఒక ఇంట్లో ఆమెను అలో చేశారు అని అంటే అసలు ఆమెను ఎలా ఉండనిచ్చారు, ఆవిడ ఎలా ఉంది 14 సంవత్సరాలు? రీజన్ ఏంటంటే రాజ్ తరుణ్ సిటీకి వచ్చిన కొత్తలో, వైజాగ్ నుంచి వచ్చిన కొత్తలో అప్పుడప్పుడే అవకాశాల కోసం వెళ్లే క్రమంలో ఈ పిల్ల ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చి ఓ కొంప తీసుకొని అందులో ఉండి బాగానే సామాన్లన్నీ సర్ది నీట్గా ఉండే టైంలో రా అక్కడో ఇక్కడో ఎక్కడో ఎందుకుంటావు, ఇక్కడ ఉండు అని చెప్పింది. వచ్చిన కొత్తలో నాకు నీడనిచ్చావు, 4 ముద్దలు పెట్టావు అన్న కృతజ్ఞతతో నెక్స్ట్ మళ్ళీ ఈ పిల్లని ఆయన ఇంట్లోకి రానిచ్చాడు. అదే కృతజ్ఞత ఇక్కడ పోగొట్టుకుందంటారా? కృతజ్ఞత పోగొట్టుకోవడం కాదు, అసలు మనిషికి ఉన్న విలువ అనేది పోగొట్టుకోవడం. ఇంకా చెప్పాలంటే నిన్న ఒక అబ్బాయి కింద పాపం నాకు ఒక రోజు నీడనిచ్చిందని చెప్పేసి నీకు అక్కడ చోటిస్తే ఏం చేసావంటే ఓనర్ మీద కన్నేసేసావు. అడ్డమైన డ్రగ్గులన్నీ తీసుకోవడం, పిచ్చిగా ప్రవర్తించడం. తర్వాత స్టార్టింగ్ లో నేను నీతోనే ఉంటాను అంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే పాప మీ పిల్లోడు నమ్మాడు, నిజమే నమ్మాడు. అప్పుడు వాళ్ళు లైంగికంగా కలిసింది కూడా నిజమే, కలిశారు కూడా. తర్వాత ఈవిడ అడ్డమైన అన్ని పొడుచుకొని ఇట్టిట్ట రక్కేసుకొని ఏమేమో చేసో సైకోలా తయారవుతుంటే దూరం పెట్టాడు. అప్పుడు పెట్టిన దూరం ఇప్పటి వరకు ఆ పిల్లని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు డ్రగ్స్ కేసులో. ఊరందరూ ఇంటికి పిల్లల్ని తీసుకురావడం, చిన్న పిల్లలకి డ్రగ్ ఇచ్చి కూర్చోబెట్టడం, వాళ్ళే ఇలా ఉండడం ఈవిడ డ్యూటీ. అది ఆ కొంప ఒక డ్రగ్ క్లబ్, అది ఈవిడ అలా తయారు చేసింది. అసాంఘిక కార్యకలాపాలకి నిలయంగా ఒక ఇంటిని తయారు చేస్తే అబ్బాయి ఏం మాట్లాడలేకపోయేవాడు, టైం ఉండేది కాదు, షూట్లలో ఉండేవాడు. అటు షూటింగ్ లో కాన్సన్ట్రేషన్ చేయలేక, ఇటు స్క్రిప్ట్ లో కాన్సన్ట్రేషన్ చేయలేక, ఇంటి టార్చర్ తట్టుకోలేక చాలా కాలం తెర మీదకి దూరం అయిపోయాడు. అయినా సరే అప్పుడప్పుడు వచ్చే అవకాశాలను యూటిలైజ్ చేసుకున్నాడు. ఇప్పుడు రేపు పాంచ్ మినార్ అని ఏదో వస్తుంది, లావణ్య ఎప్పుడు లైమ్ లైట్ లోకి వస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుందో తెలుసా? రాజ్ తరుణ్ ఏదైనా సినిమా రిలీజ్ అయితేనే ఆ పిల్ల లైమ్ లైట్ లోకి వస్తుంది. ఇది సంగతి. రేపు పాంచ్ మినార్ అనే సినిమా ఉంది, ఇప్పుడు లావణ్య రాలేదు కదా, వాళ్ళ పేరెంట్సే వచ్చారు కదా అంటావు. వాళ్ళ పేరెంట్స్ రావాలని రాలేదు, ఆ పిల్ల ఇంటిని ఇల్లులాగా ఉంచట్లా. ఈ రోజు రేపో ఏదో అయిపోతుంది అనే రేంజ్ లో ఆ కొంపు ఉంటే దాన్ని మేము అసలు పద్ధతిగా కొన్నామండి. ఆ పావని హోమ్స్ నీట్ పద్ధతిగా కొన్నాం మేము అందులో ఉండడానికి. అదే సొసైటీలో చాలా మంది ఉంటారు మన సెలబ్రిటీస్ కూడా, రాజా రవీంద్ర గారు, క్యాథరిన్, ఇంకా ఉన్నాయి మంచి మంచి వాళ్ళు అందరూ ఉంటారు. సెలబ్రిటీ సినిమా వాళ్ళంటే వీళ్ళు ఇంకా హైఫై సొసైటీ వాళ్ళు చాలా మంది ఉంటారు. మంచి సొసైటీ అది. ఈ ఒక కంపెనీ ఈవిడిలా తయారు చేస్తుంటే వాళ్ళ వల్ల అవ్వక అమ్మాయి ఇల్లు వదిలేసి వెళ్ళిపో, ఇట్లాంటివన్నీ మా ఇంట్లో పెట్టకు అని అదే ఇంట్లో చంపేసింది కుక్కల్ని. వాటికి వయసు అయిపోయి చచ్చాయని ఈ పిల్ల చెప్పుద్ది. 21 కుక్కలకి ఒకేసారి వయసు అయిపోతుంది. వయసు అయిపోతాయి, ఈమె దగ్గర అయిపోతాయి. ఈమె కవ్వని వయసు వాళ్ళకి అయిపోతాయి. నిజంగా 21 కుక్కలా? ఇంకా వాటి గురించి మాట్లాడొద్దులే, లైట్ తీసుకో. ఆ కుక్కల టాపిక్ అయితే వద్దు. లాస్ట్ టైం ఆ కుక్కల టాపిక్ ఎత్తినందుకే ఈ పిల్ల నాకు ఫోన్ చేసి మేము మాట్లాడుకున్నాం. నిజంగా కుక్కలు నాకు ఫోన్ చేసింది, కుక్కల గురించి ఎందుకండి మాట్లాడదాం. అవునమ్మా కుక్కల గురించి మరి ఉంటాయి కదా, అందరికీ పట్టించుకుంటారు కదా అంటే, ఏదో నా స్తోమతకు తగ్గట్టు బాగానే చూసుకుంటున్నానండి అని సర్లే చావని పెట్టేసి ఇది జరిగింది. తర్వాత ఆ పిల్లకి నాకు ఇప్పటిదాకా మాటలు లేవు. అంటే ఇట్లాంటి వాళ్ళతో మాటలు ఏంటి అసలు, ఇలాంటి వాళ్ళతో మాటలు ఏంటి, ఎవడు మాట్లాడతాడు? ఇప్పుడు కూడా ఎందుకు పట్టించుకుంటున్నావు అంటే ఈమెను పట్టించుకోవడం కాదు మెయిన్ టాస్క్,
ఆ కొంప నుంచి ఆ దరిద్రాన్ని గెంటేస్తే ఉమ్, వాళ్ళంతా శుద్ధి చేసి ఇదొక ఇల్లు అని ఉంచుకుంటారు. ఓకే. అది సంగతి. లేకపోతే మన తర్వాత తరం ఎప్పుడైతే ఉన్నదో అదొక డ్రగ్స్ కొంప అని దాన్ని ప్రత్యేకించి చరిత్రకు ఎక్కిస్తారు. ఓకే. అలా తయారు చేసి పెట్టింది. ఎక్కడెక్కడి నుంచో అడ్రస్ లేని పిల్లలందరినీ తీసుకురావడం, ఓకే. వాళ్ళందరికీ డ్రగ్గులు అలవాటు చేయడం, ఉమ్, ఆ ఇంట్లో కూర్చోబెట్టడం, ఆనందించడం, హాహా హిహిహి అని. ఉమ్, ఆ పిల్లోడేమో భయపడి ఆ ఇంటికి వెళ్ళట్లా, ఎక్కడ నేను ఇరుక్కుంటానేమోనని. ఉమ్, ఈ దరిద్రాన్ని తీసేయాలంటే మనమే ఉన్నాం, పెద్దోళ్ళం, కనీసం ఆలోచించి వెళ్దామని వాళ్ళు వచ్చారు. ఉమ్, ఇప్పటివరకైతే ఇది జరిగింది. రేపు ఇంకెన్ని డ్రామాలు ఆడుద్దో ఈవిడ. ఇప్పుడు వచ్చిన ఆ పిల్లని పోలీస్ స్టేషన్లో పెట్టినా కూడా దారుణమే. ఉమ్, జాకెట్ చింపుకొని పోలీస్ ఎస్ఐనా మీద పడ్డాడంటది. ఓ. ఆ టైపు. అందుకని చెప్పేసి మ్యాక్సిమం సమాజానికి ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి. ఇంటర్వ్యూలకు గట్రా కూడా పిలవకండి, వద్దు. చాలా దూరంగా ఉండాలి ఇలాంటి వాళ్ళకి. మంచి కోరి చెబుతున్నా.